ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న ప్రతి స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్. ఇక రైల్వే ఉద్యోగం సాధించాలి అంటే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా చెప్తున్న ప్రతి హోంవర్క్ చేసుకుంటూ చెప్తున్న ప్రతి క్వశ్చన్ని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారు, ఉద్యోగం కూడా సాధిస్తారు. ఎందుకంటే లేటెస్ట్గా మనకి ఏ మోడల్స్ అడుగుతున్నారు వాటి మీద నేను డైలీ మీకు వీడియో సెక్షన్ అనేది స్టార్ట్ చేసి కంటిన్యూగా మీకు అందిస్తూ ఉన్నాను. డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. ఇక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లేటెస్ట్ అప్డేట్స్ కానీ అదేవిధంగా రాబోతున్నటువంటి గ్రూప్ డీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ మీరు తెలుసుకోవాలి, అదేవిధంగా షార్ట్ కట్ ట్రిక్స్ ఇవేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే కింద కనపడుతున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో అయితే ఉంచుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఈ క్లాస్లో మీకు ట్రిగ్నామెట్రీ మీద మనమైతే ఉన్నటువంటి మోడల్స్ అన్నీ అయితే చూద్దాం. ప్రజెంట్ మనకి ఈ యొక్క ట్రిగ్నామెట్రీలో క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఏ మోడల్స్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిది, వాటన్నిటిని మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇక్కడ మీకు జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేసేటటువంటి మెథడ్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా ఫార్ములా చెప్పినప్పుడు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఒక్కొక్కటి నీట్గా మీకు వివరిస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా కాస్ పై, ఇలా ఉంటే అది పై అండి, ఇలా ఉంటే థీటా. ఓకేనా? ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా కాస్ పై, వై ఈక్వల్ టు ఏ సైన్ థీటా సైన్ పై అండ్ జెడ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి? ఓకేనా? ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అంటే చూడండి, మీకు ఒక్కోటి చెప్తాను. జనరల్గా నార్మల్ మెథడ్లో అందరూ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఇవన్నీ స్క్వేర్లలో ఇచ్చారు. ఇప్పుడు ఎక్స్ విలువ ఇచ్చారు, వై విలువ ఇచ్చారు, జెడ్ విలువ ఇచ్చారు. ఈ ఎక్స్ వై జెడ్ ఈ విలువల్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనకి స్క్వేర్ చేసి చేస్తారు. ఓకేనా? ఫైనల్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? అది నార్మల్ మెథడ్, మీరైనా చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? ఏ సైన్ థీటా కాస్ పై అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ పై అనేది వస్తుంది మనకి. అలాగా వై కూడా జెడ్ కూడా వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ దీన్ని ఈజీగా చేయొచ్చు. ఆ ఈజీ మెథడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నార్మల్ మెథడ్ చెప్పి మీకు ఆ ఈజీ మెథడ్ కూడా చెప్తే ఏది బెస్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్, నేనేంటంటే సైన్ స్క్వేర్ని సైన్ స్క్వేర్ థీటా అండ్ కాస్ స్క్వేర్ పై ప్లస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ పై. ఓకేనా? ప్లస్ అదేవిధంగా జెడ్ స్క్వేర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అండ్ ఇంకేం లేదు, అంతవరకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఉంది. అయితే ఈ రెండు చూడండి, ఇక్కడ ఎక్స్ విలువ వై విలువ స్క్వేర్లు చేసిన తర్వాత ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, రెండింటిలో ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అనేది ఉంది కాబట్టి దాన్ని మాత్రం నేను కామన్ తీస్తున్నాను. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కామన్ తీస్తే ఏమొచ్చింది? ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది? కాస్ స్క్వేర్ పై, ఇక్కడ సైన్ స్క్వేర్ పై అనేది మిగులుతుంది. సైన్ స్క్వేర్ పై ప్లస్ కాస్ స్క్వేర్ పై ఇది ఎట్లా ఉంది మనకి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా విలువ లాగుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా విలువ ఎంత? 1. కాబట్టి ఈ మొత్తం విలువ ఎంత అవుతుంది? 1 అవుతుంది. కామన్ తీసిన తర్వాత కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్న ఒకటే. ఓకేనా? థీటా ప్లస్ ఇక్కడ పై ఉంది అంతే. కాబట్టి దీని విలువ 1 ప్లస్ ఇక్కడ ఏముంది? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ని కామన్ తీస్తున్నాను. ఇప్పుడు కామన్ తీస్తే ఏమొచ్చింది? ఇక్కడ కూడా చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా విలువ ఎంత? ఏ స్క్వేర్ ఇంటూ ఎంత విలువ? 1. ఫైనల్గా ఏమొచ్చింది? ఏ స్క్వేర్ అనేది వచ్చింది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, ఏ స్క్వేర్. ఇలాగా నార్మల్ మెథడ్లో చేస్తారు. దీన్ని ఈజీగా చేసే మెథడ్ ఏంటంటే చెప్తాను చూడండి, బెస్ట్ మెథడ్. ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఇలాంటి పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు థీటా విలువ, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు థీటా విలువ 90. ఓకేనా? పై విలువ ఇచ్చారు కదా, పై విలువ అనేది 0 అనుకోండి. 90 అండ్ 0 ఇవే ఎందుకు తీసుకున్నానంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ కోసం ఇవి తీసుకున్నాను. మీరు వేరే యాంగిల్స్ తీసుకున్నా కానీ మనకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది.
అది కూడా మీకు చెప్తాను, మీరు ట్రై చేయండి, సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే తీటా విలువ నేను 90 తీసుకున్నాను, పై విలువ 0 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ సైన్ తీటా, సైన్ 90 అనమాట. ఇక్కడ మనకి సైన్ 90 విలువ ఎంత, 1 కదా. అదేవిధంగా కాస్ పై విలువ ఎంత, 0 కాబట్టి కాస్ 0 ఎంత, 1. అదేవిధంగా సైన్ 0, సైన్ 0 ఎందుకు, ఇక్కడ సైన్ పై ఉంది కదా, పై విలువ 0 కాబట్టి అది కూడా తీసుకుంటున్నాను. సైన్ 0 ఎంత, 0. ఈ 3 తెలుసు. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ఇంటూ సైన్ 90 అంటే 1. తర్వాత కాస్ పై అంటే ఎంత, కాస్ పై విలువ 0, కాస్ పై విలువ 1. ఓకేనా. ఇక్కడ ఎక్స్ విలువ ఎంత వచ్చింది, ఏ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ తర్వాత ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ తీటా విలువ ఎంత, 1 ఇంటూ సైన్ పై విలువ ఎంత, సైన్ పై విలువ అంటే సైన్ 0 విలువ ఎంత, 0 కదా. కాబట్టి ఏ ఇంటూ 1 ఇంటూ 0 అంటే ఫైనల్గా వై విలువ 0. నెక్స్ట్ జెడ్, మీకు అర్థం కావడం కోసం చిన్నగా చెప్తున్నాను, మీరు స్పీడ్గా చేయొచ్చు. వీటిని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకొని జెడ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా. కాస్ తీటా అంటే ఏంటి, తీటా విలువ 90, కాస్ 90 ఎంత, కాస్ 90 విలువ 0 కాబట్టి ఇది ఓవరాల్గా ఇది కూడా 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ వై జెడ్ విలువలు తెలుసు, ఏ 0 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ఇంటూ 0. ఫైనల్గా వచ్చేసిందా ఏ స్క్వేర్. సింగిల్ స్టెప్స్. ఓకేనా, మీకు అర్థమైతే చాలా స్పీడ్గా మీరు చేయగలుగుతారు. ఓకేనా. ఇప్పుడు వేరే యాంగిల్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు. మనకి 90 0 ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇట్లా ఈజీగా అయిపోతుందని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 45 డిగ్రీస్ తీటా విలువ 45 డిగ్రీస్, పై విలువ 45 డిగ్రీస్, ఇది కూడా తీసుకొని ఒకసారి చెయ్యండి, మీకు అర్థమవుతుంది. దీంట్లో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, మీకు చేస్తే అర్థమవుతుంది. ఓకేనా. ఈ 45 డిగ్రీస్ తీసుకొని ఒకసారి చేయండి. మీరు యాంగిల్ మారినా కానీ ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకేనా. ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటిది ఇచ్చినప్పుడు సింపుల్గా ఏంటంటే తీటా విలువ 90, పై విలువ 0 అనేది అనుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సైన్ తీటా ఈక్వల్ 21/29 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సీకెన్ తీటా. సీకెన్ తీటా విలువ కనుక్కోవాలి. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, వేర్ తీటా లెస్ దాన్ 90 డిగ్రీస్, 0 లెస్ దాన్ తీటా లెస్ దాన్ 90 డిగ్రీస్ అండి. అంటే 90 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువలో ఉంటుంది తీటా విలువ. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకేమి ఇచ్చారు, సైన్ తీటా విలువ ఇచ్చారు, రాసుకోండి. ఇలా రాస్తే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా సైన్ తీటా అంటే. హైపోటెనస్ ఎంత ఇచ్చారు, 29 ఇచ్చారు. ఆపోజిట్ సైడ్ అంతా 21 ఇచ్చారు. మనకి సీకెన్ తీటా కావాలంటే ఏంటి, 1/cos తీటా కదా, 1/cos తీటా. సీకెన్ తీటా విలువ 1/cos తీటా అంటే కాస్ తీటా విలువ కావాలి మనకి. ఇది కనుక్కుంటే ఈజీగా చేయొచ్చు. 21 29 ఇచ్చినప్పుడు సింపుల్గా మీకు గుర్తు రావాల్సింది ఏంటి, ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా. సో 20 21 29 ఈ 3 పైదాగార ట్రిప్లెట్స్ అనేది మీకు తెలియాలండి. 20 21 29 అనేది పైదాగార ట్రిప్లెట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 20. ఓకేనా. ఇదేంటి 20, ఇది 21 29. ఒకవేళ ఇది అట్లా గుర్తు లేకపోయినా కానీ మీరు చేయొచ్చు. ఎలాగా, మనకి ఇది అడ్జసెంట్ సైడు, ఇదేమో ఆపోజిట్ సైడు. వీటిని రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ దీన్ని వై అనుకుంటే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకేనా. చేస్తే మనకి ఈ యొక్క వై అనేది వచ్చేస్తుంది. ఇలా చేసినా వస్తుంది అనమాట. డైరెక్ట్గా మీకు గుర్తుంటే ఇంకా ఈజీ కదా, ఇంకా తక్కువ టైంలో చేయొచ్చు. ఇక్కడ 20 వచ్చేసింది. ఇప్పుడు కాస్ విలువ ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 29. ఇదేంటి డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని మరలా పైకి వెళ్తే 29/20 అవుతుంది. ఓకేనా. ఆన్సర్ ఏంటి 29/20. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఇంత చేయాల్సిన పని కూడా లేదు. సీకెన్ తీటా అంటే ఏంటి, 1/cos తీటా, ఇది ఒకటి తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ 21 ఇచ్చారు, 29 ఇచ్చారు. ఇది హైపోటెనస్, ఇదేమో ఆపోజిట్ సైడ్. 21 29 ఇచ్చారంటే పైదాగార్ ట్రిప్లెట్స్ ప్రకారంగా 20 అనేది వస్తుంది. డైరెక్ట్గా ఆన్సర్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. మీకు ఇక్కడ చూస్తే మనకి చాలామంది స్టూడెంట్స్ ఒకవేళ బేసిక్స్ నేర్చుకొని వెళ్తే tan 90 అంటే తెలుసు, tan 45 అంటే తెలుసు, tan 30 అంటే తెలుసు. అలాగా కాట్లలో సైన్లలో వీటిలో 0 30 45 60 90 వరకు అయితే తెలుసు. ఓకేనా. కొంతమంది ఏంటంటే ఇప్పుడు tan 7 అంటే ఎంత,
tan23 ఎంత, ఇట్లా వాల్యూస్ సపరేట్గా రాసుకోవాలంటే ఇవన్నీ గుర్తుండవు. వీటిని ఎలా చేయాలంటే ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడైనా కానీ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఏంటి మల్టిప్లై చేయడం అంటే డాట్ 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 ఉన్నాయంటే ఇంటూ చేయడం అని అర్థం. ఓకేనా, ఇలా ఇంటూ చేసే పద్ధతిలో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి రెండు కోణాలు మొత్తం ఎప్పుడైతే θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుందో వాటి ట్యాన్ విలువ ఎంత అవుతుంది అంటే వాటి ట్యాన్ యొక్క లబ్ధం ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఓకేనా, ట్యాన్ యొక్క లబ్ధం అనేది 1 అవుతుంది, θ1 ప్లస్ θ2. ఓకేనా, ఈ ట్యాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకుంటే ఈ రెండు 7 + 23 మొత్తం కూడితే ఫర్ ఎగ్జాంపుల్ 90 వచ్చింది అనుకోండి, అప్పుడు దాని విలువ 1 అవుతుంది అని అర్థం. ఓకేనా, ఇలాగా చేయాలి. ఇలా చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ tan7 ఉంది. ఓకేనా, tan7 ఇక్కడ చూడండి tan83 ఉంది. ఈ రెండింటిని మీరు θ1 θ2 యాడ్ చేస్తే 83 + 7 అంటే ఎంత 90. కాబట్టి అప్పుడు 90 వచ్చిందంటే ట్యాన్ విలువ ఎంత అవుతుంది, ఈ రెండింటి విలువ 1 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ tan23 tan67 ఈ రెండింటి చూడండి 67 + 23 అంతా 90, దీని విలువ కూడా 1 అవుతుంది. దీని విలువ 1, దీని విలువ 1. మిగిలింది ఏంటి 1 × 1 × 6 tan60, కాబట్టి tan60 మాత్రమే మిగిలింది. ఓకేనా, tan60 మాత్రమే మిగిలింది. tan60 అంటే ఎంత √3 అయిపోయింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి √3 అనేది ఆన్సర్. నార్మల్గా చేయాలంటే ఎలా చేస్తారు అంటే అది కూడా చెప్తాను, ఎందుకంటే ఆ మెథడ్ కూడా మీకు తెలియాలి కాబట్టి. ఇప్పుడు tan83 ఫస్ట్ tan7 నుంచి వెళ్దామండి. tan7 ఇప్పుడు tan23 ఉంది. ఓకేనా, tan7 tan23 tan23ని ఎలా రాసుకోవచ్చు, నేను రాస్తున్నాను చూడండి. tan7 tan23ని ఎలా రాసుకోవచ్చు, cot 7గా, సారీ tan83 ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు cot 7గా రాసుకోవచ్చు. పక్క పక్కన వచ్చేటట్టు రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి tan23 తీసుకున్నాను. ఇప్పుడు tan67 అంటే cot 23. ఓకేనా, ఎందుకంటే ట్యాన్ అనేది కాట్ అవుతుంది. ఓకేనా, మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది. tan23 ఓకేనా, tan67 అంటే cot 23 అనేది విలువ అవుతుంది. ఓకేనా, ట్యాన్కి ఆపోజిట్ కాట్ కాబట్టి. అలాగే ఇప్పుడు మిగిలింది ఏంటి tan60. ఓకేనా, ఆ tan60ని చివరి రాసుకోండి, tan60 చివరి రాయండి. ఇప్పుడు చూడండి tan7 cot 7 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. tan23 cot 23 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే tan అంటే sin బై కాస్, cot అంటే కాస్ బై సైన్. సో కాస్ బై సైన్ సైన్ బై కాస్ అంటే ఒకదానికి ఇప్పుడు ఇది సింపుల్ రాస్తుంది. సైన్ అంటే ఎస్ రాసుకున్నాను, కాస్ అంటే సి అని రాసుకున్నాను, ఇంటూ కాట్ అంటే ఏంటి కాస్ బై సైన్. ఈ కాసు ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతాయి. అట్లాగా ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన tan60 అంటే √3, tan60 అంటే √3. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలాగా నార్మల్ మెథడ్ అయితే ఇలా. సో మీరు సింపుల్గా చేయాలంటే ఎప్పుడైనా ఇట్లా ట్యాన్లో లేస్తే మనకి రెండు విలువలు 90 అయితే θ1 + θ2 90 అయితే అప్పుడు ట్యాన్ విలువ ఎప్పుడు కూడా 1 అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin θ. secant θ ఇచ్చారు ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు. sin θ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 4 అండి. ఓకేనా, మీకు మెథడ్ చెప్తాను, మీకు తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఇక్కడ చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయి, సెకండ్స్లో ఆన్సర్ చేసే మెథడ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 4 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, మనకు ఒక ఈక్వేషన్ తెలుసు. అదేంటి secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. నేను ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే తీసుకుంటున్నాను. secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ మనకు తెలుసుగా. దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది, secant θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/secant θ ప్లస్ tan θ. ఓకేనా, ఇది మన ఈక్వేషన్. ఇది ట్రిగ్నామెట్రీలో ఒక ఈక్వేషన్ అండి. దీన్ని బట్టి చూస్తే secant θ మైనస్ tan θ ఈక్వల్ టు 1/secant θ ప్లస్ tan θ. మనకు తెలుసు ఏంటి secant θ, అది కూడా ఎందుకు ఒక్క నిమిషం రాస్తాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు 1/secant θ ప్లస్ tan θ అంటే మనకు విలువ తెలుసు 4, కాబట్టి 1/4. ఓకేనా, ఇప్పుడు secant θ మైనస్ tan θ విలువ 1/4, secant θ ప్లస్ tan θ విలువ 4. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా,
ఇక్కడ రాస్తాను చూడండి, సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4. అదేవిధంగా సీకెన్ తీటా మైనస్ ట్యాన్ తీటా విలువ ఎంత 1/4. ఇప్పుడు ప్లస్ ట్యాన్ మైనస్ ట్యాన్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏమున్నాయి 2 సీకెన్ తీటా మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1/4 మిగులుతుంది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 4 16 ప్లస్ 1/4 ఉంటుంది. ఓకేనా, 16 అంటే 17/4 అంతే కదా, 17/4 మిగులుతుంది. ఇక్కడ 2 సీకెన్ తీటా ఉంది, ఈ 2 అవతలకి వెళ్తే 1 అవుతుంది, అంటే 17/4 ఇంటూ 1/2 అవుతుంది. 4 ఇంటూ 2 8 అంటే 17/8. ఓకేనా, ఏంటి మనకు ఆన్సర్ అంతా 17/8 అనేది వచ్చింది. ఇదేంటంటే మనకి ఏంటి సీకెన్ తీటా విలువ 17/8. సీకెన్ తీటా అంటే ఎంత 1/cos తీటా కదా, 1/cos తీటా. కాబట్టి ఇక్కడ చూడండి దీని విలువ ఇదేంటి 1/cos తీటా అనమాట. ఓకేనా, ఇక్కడ దీన్ని బట్టి మనం రాయొచ్చు కదా. ఇప్పుడు చూడండి వీటిలో 17 అనేది ఏంటి హైపోటెనస్, 8 అనేది ఆసన్న భుజం. ఇది తెలిస్తే మనకి సైన్ తీటా కనుక్కోవచ్చు కదా. 17 8 అంటే ట్రిపులెట్స్, పై దగ్గర ట్రిపులెట్స్ ఏంటి 8. ఓకేనా, 15 17 8 15 17 కదా, కాబట్టి ఇక్కడ 15 వస్తుంది. లేకుంటే మామూలుగా మీరు క్యాలిక్యులేట్ చేసినా 15 అనేది వస్తుంది. ఇప్పుడు సైన్కి సంబంధించి వచ్చేసింది 15 బై హైపోటెనస్ అంతా 17, 15/17. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది ఎగ్జామ్లో. ఇంత ప్రాసెస్ మీరు చేశారనుకోండి చాలా టైం వేస్ట్ అవుద్ది. దీన్ని చేసే సింపుల్ మెథడ్ చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఓకేనా, అదేంటంటే ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా కానీ సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4 అంటే సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ కండిషన్ ఇచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి, దీనికి సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి. సైన్ తీటా కనుక్కోవాలంటే ఏం చేయాలి, కాస్ తీటాకి ఏంటి, ట్యాన్ తీటాకి ఏంటి, మూడింటికి సంబంధించి కూడా ఉంటాయి. మనకు కనుక్కోమంది సైన్ తీటా. ఇది చెప్పిన తర్వాత మిగిలినవి కూడా చెప్తాను, వాటికి సంబంధించి ఒక ఈక్వేషన్ కూడా ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా, ఇక్కడ చూడండి సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 4 ఇచ్చారు, సైన్ తీటా కనుక్కోమన్నారు. దీనికి ఫార్ములా రాసుకోండి, కంపల్సరీగా రాసుకోండి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ తీటా కనుక్కోమంటే x² మైనస్ 1/x² ప్లస్ 1. ఓకేనా, ఇది ఫార్ములా. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి మనకి 4. ఇక్కడ చెప్పాను కదా సైన్ తీటా ప్లస్ ట్యాన్ సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు ఎక్స్ అంటే మనకి 4. కాబట్టి x² అంటే 4² అంటే 16 మైనస్ 1 15 అయిపోయింది కదా, సింగిల్ స్టెప్. x² అంటే మనకి 4² ప్లస్ 1 ఎంత 17, 15/17. ఎంత టైం పట్టిందా, జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ. ఈ లాజిక్ అంటే ఈ ఫార్ములా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మీకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఓకేనా, చాలా ఈజీగా చేయొచ్చండి. ఇది తెలియకపోతే ఇందాక చెప్పినట్టుగా చాలా మెథడ్ అంటే లాంగ్ ప్రాసెస్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు సైన్కి ఓకే, కాస్ కనుక్కోమన్నారు అనుకోండి, కాస్ తీటా విలువ కనుక్కోమన్నారు, ఇదే ఇచ్చారు. కాస్ తీటా కనుక్కోమంటే ఫార్ములా ఏంటి, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2x/x² ప్లస్ 1. 2x/x² ప్లస్ 1 కుదిరితే రాసుకొని ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు చూస్తే గుర్తుండిపోతాయి ఈ ఫార్ములాస్. ఓకేనా, కాస్ తీటా కావాలంటే 2x/x² ప్లస్ 1. ఎక్స్ అంటే ఏంటి మనకి 4, తర్వాత ఇక్కడ x² మొత్తం సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కాస్కి. అదే ట్యాన్ కనుక్కోమన్నారు అనుకోండి, ట్యాన్ తీటా ఇదే ఈక్వేషన్, ఇలాంటి ఈక్వేషన్ 4 ప్లేస్లో ఏదైనా ఇవ్వచ్చు. ట్యాన్ తీటా కనుక్కోవాలంటే సింగిల్ స్టెప్, అదేంటంటే x² మైనస్ 1/2x అనమాట. ఇందా 2x/x² ప్లస్ 1 అనేది కాస్ అయితే, ఇది x² మైనస్ 1/2x. అందుకనే రాసుకోమని రాసుకుంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా, ట్యాన్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా. ఈ 3 వేసి మీరు జాగ్రత్తగా ఏది అడుగుతున్నారు, ఏది కనుక్కోవడానికి ఏ ఫార్ములా, ఈ 3 ఫార్ములా జాగ్రత్తగా రాసుకోగలిగితే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక ఈక్వేషన్ ఇస్తాను, దాంట్లో మీరు కాస్ తీటా కనుక్కోండి. అదేంటంటే సీకెన్ తీటా, ఒక నిమిషం చూడండి, సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 అండి. సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 3 అయితే కాస్ తీటా, ఇది హోంవర్క్
ఆన్సర్ అనేది చెప్పండి. కాస్ థీటా విలువ ఎంత? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి. చెప్పిన లాజిక్స్ని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దీనికి కూడా సేమ్ అలాంటి ఫార్ములానే ఉంది, అది కూడా చెప్తాను. సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ కొసీకన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 3 అండి. అయితే దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కొసీకన్ థీటా. ఓకేనా? కొసీకన్ థీటా మైనస్ కాట్ థీటా విలువ 3 ఇచ్చారు. అయితే కొసీకన్ థీటానే కనుక్కోవాలి. ఆ కొసీకన్ థీటా ఎలా కనుక్కోవాలి అంటే దీనికి చూడండి, అదేంటంటే మనకి కాసుకు చూసాం 2x/x²+1. ఇక్కడ ఏంటంటే x²+1 అనేది పైకి వచ్చి 2x కిందకి వెళ్తే కొసీకన్ థీటా వచ్చేస్తుంది. ఇది కొసీకన్ థీటాకి సంబంధించినటువంటి ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు x అంటే ఏంటి? 3 అంటే 9 + 1 2 × 3. ఓకేనా? 9 + 1 10 బై 2 × 3 అంటే 6. ఇప్పుడు ఎంత? 10 అంటే 5, రెండో ఎక్కను కొట్టేస్తే 3 5 5/3 వచ్చింది. ఇదేంటి? కొసీకన్ థీటా 5/3. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, సింపుల్ స్టెప్లో అయిపోయింది. ఇలాంటి తెలిస్తేనే మీకు ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ చేస్తారు. చాలామంది ఇలాంటి గుర్తుంచుకుంటారు కాబట్టి ఎగ్జామ్లో స్పీడ్గా చేసుకొని వెళ్ళగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. త్రికోణమితి, ట్రిగ్నోమెట్రీ అంటేనే మనకి బేసిక్ మెథడ్ ఉంటుంది, దానికి లాజిక్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఒక్కొక్క క్వశ్చన్ నేర్చుకోగలిగితే ఈజీగా మీకు స్కోర్ అనేది వస్తుంది. ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీకు మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా? మనకి ఇక్కడ sin θ + cos θ / sin θ - cos θ = 5/4 ఇచ్చారు. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan θ. దెన్ అందరూ ఏం చేస్తారు? sin θ + cos θ ఇచ్చారు, తర్వాత sin θ - cos θ ఇచ్చారు. ఇది అవతలకి తీసుకెళ్ళి ఈ 4ని అవతల తీసుకెళ్ళి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఫైనల్గా tan θ అనేది రావడం జరుగుతుంది అనమాట. tan θ విలువ కనుక్కోమన్నారు కాబట్టి ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఫైనల్గా tan θ విలువ అనేది వచ్చింది. ఆ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటా అది కూడా ఒకసారి మీరు చెయ్యండి, మీకు వస్తుంది ఆన్సరు. అది బేసిక్ మెథడ్. జనరల్గా అందరూ అలాగే ఆలోచిస్తారు. sin θ + cos θ × 4 వేసుకొని sin θ - cos θ × 5 వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకసారి అది కూడా చేద్దాం. sin θ + cos θ 4 × sin θ అంటే 4 sin θ + 4 cos θ = 5 sin θ - 5 cos θ. ఓకేనా? ఇక్కడ 4 sin θ, ఇక్కడ 5 sin θ. ఈ 4 sin θ అవతలకి వెళ్తే 5 sin θ - 4 sin θ అవుతుంది కాబట్టి ఇక్కడ మిగిలేది sin θ. ఓకేనా? యువతలకి -5 cos θ అనేది యువతలకి వస్తే +5 cos θ అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, మొత్తం ఎంత? 9 cos θ. ఇప్పుడు చూడండి, మనకు tan కావాలంటే sin/cos కాబట్టి ఈ కాస్ని అవతలకి తీసుకెళ్ళండి. sin/cos ఏమవుతుంది? tan θ. ఈ tan θ విలువ ఏంటి? ఇక్కడ ఏం మిగిలింది? 9 మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఏంటి? 9. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేస్తారు. దీన్ని ఇంకా అసలు చూడగానే ఆన్సర్ చేసే పద్ధతి ఒకటి ఉంది. అదేంటంటే ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ sin θ + cos θ ఇది ఎలా ఉంది? sin θ + cos θ / sin θ - cos θ అనేది a + b/a - b కండిషన్లో ఉంది. = x/y ఈ కండిషన్లో ఉంది. ఓకేనా? a + b అంటే sin θ + cos θ, a - b అంటే sin θ - cos θ = x/y అంటే 5/4. ఈ కండిషన్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి C&D రూల్. C&D రూల్ అంటే ఏంటి? కాంపోనెంట్ అండ్ డివైడ్ రూల్ అనేది ఉంటుందన్నమాట. C&D అంటే ఆ రూల్స్ అనమాట. ఆ రూల్స్ ప్రకారం చూస్తే ఇది ఏమవుతుంది? డైరెక్ట్గా మనకి a/b = x + y/x - y. ఓకేనా? రివర్స్ అవుతుంది చూడండి. ఇక్కడ a + b/a - b = xy అయితే ఇక్కడ a/b xy ప్లేస్లో a/b వచ్చి తర్వాత ab ఈ ప్లేస్లోకి x + y/x - y ఇట్లా రివర్స్ అవుతుంది అనమాట. C&D రూల్ అనమాట ఇది. ఓకేనా? ఈ రూల్ ప్రకారంగా మీరు ఈజీగా ఆన్సర్ అని చేయొచ్చు. ఇక్కడ మనకి x విలువ 5, y విలువ 4, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ చూడండి, x అంటే ఏంటి? 5 + 4/5 - 4. 5 + 4 ఎంత? 9. 5 - 4 ఎంత? 1. 9/1 అంటే 9. ఓకేనా? ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా? మీకు మెథడ్స్ తెలిస్తే చాలా ఈజీగా మీరు స్కోర్ తెచ్చుకుంటారు. కొంతమందికి ఏంటంటే బేసిక్ ఇలాంటి మెథడ్స్ తెలియకే నార్మల్ ప్రాసెస్లో చేసి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ టెన్షన్లో ఆ ప్రాసెస్ కూడా మర్చిపోయి స్కోర్ తెచ్చుకోలేరు. ఓకేనా? ఇవి గుర్తుంచుకోగలిగితే ఎగ్జామ్లో చాలా స్పీడ్గా ఉంటారు మీరు. ఇలాంటి క్వశ్చన్స్ రైల్వేలో బాగా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 sin θ + 4 cos θ = 5,
దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 4 sin θ మైనస్ 3 cos θ. ఇక్కడ చూడండి 3 + 4, ఇక్కడ 4 + 3 రివర్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి క్వశ్చన్సే రైల్వేలో ఇస్తుంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. ఇది అసలు ఏ కండిషన్ రూపంలో ఉంది మనకి? ఏ sin θ ప్లస్ బి కాస్ θ ఈజ్ ఈక్వల్ టు సి, అంటే ఇక్కడ 5 ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా బి sin θ మైనస్ ఏ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు డి. ఈ కండిషన్ రూపంలో ఉంది ఈ యొక్క ఈక్వేషన్ అనేది. ఓకేనా. అయితే ఇలా ఇచ్చినప్పుడు ఈ టైప్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అనేది కండిషన్. ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అనేది అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఏ sin θ ప్లస్ బి కాస్ θ, బి sin θ మైనస్ ఏ కాస్ θ ఈక్వల్ టు డి, ఇలా సి, ఇలా అనే కండిషన్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అవుతుంది. ఇక్కడ మనకి ఏ తెలుసు, ఇక్కడ ఇచ్చారు కదా 3, బి కూడా తెలుసు 4, అదేవిధంగా సి కూడా తెలుసు 5. దీన్ని బట్టి మనం చేయొచ్చు కదా. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ వరకు రాసుకోవచ్చు. ఎంత? 3 స్క్వేరు ప్లస్ అక్కడ 4 ఉంది, 4 స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ ఇది డి స్క్వేర్. ఓకేనా. ఇంతవరకు ఓకే. ఇక్కడ ఒక్క నిమిషం ఇలా రాస్తాను. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ డి స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు చూడు, 9 + 16 అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ డి స్క్వేర్. ఇక్కడ ప్లస్ 25 అయింది, ఇక్కడ మైనస్ 25, ప్లస్ 25 ప్లస్ 25. ఈ 25 అవతలకు వచ్చింది అనుకోండి, మైనస్ అవుతుంది. కాబట్టి 25 మైనస్ 25 ఎంత అవుతుంది? ఫైనల్గా డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ డి ఈక్వల్ టు 0. ఎంత వచ్చింది? ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9 tan స్క్వేర్ θ ప్లస్ 4 cot స్క్వేర్ θ యొక్క కనిష్ట విలువ, మినిమం విలువ. ఓకేనా. కనిష్ట విలువ కనుక్కోమన్నారంటే డైరెక్ట్గా దీనికి చిన్న ఈక్వేషన్ అనేది ఉంది. అదేంటంటే మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఏ tan స్క్వేర్ θ ప్లస్ బి cot స్క్వేర్ θ రూపంలో ఉంది ఇది. ఇలా ఇచ్చినప్పుడు మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఈజ్ ఈక్వల్ టు 2√a ఇంటూ బి అండి. ఓకేనా. 2 ఇంటూ √a ఇంటూ బి అంటే ఏంటి మనకి? ఈ ఏ అంటే 9 tan స్క్వేర్లో 9 అనేది ఏ, 4 cotలో 4 అనేది బి. ఓకేనా. ఏ అంటే ఎంత? 9, 4 బి అంటే 4. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 9 4 ఎంత? 36. 36 అంటే 2 ఇంటూ 6 అంతే కదా. √36 అంటే 6, 2 ఇంటూ 6 12. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. డైరెక్ట్ సింపుల్ స్టెప్, సింగిల్ స్టెప్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1 ఇచ్చారు ఒక కండిషన్. అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ cos స్క్వేర్ θ ప్లస్ cos పవర్ 4 θ, ఈ విలువ కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవాలంటే స్పీడ్గా చేయండి. sin θ ప్లస్ sin స్క్వేర్ θ విలువను రాసుకోండి. ఫస్ట్ నేను sin θ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ sin స్క్వేర్ θ అని అవతల తీసుకెళ్తున్నాను. అప్పుడు 1 మైనస్ sin స్క్వేర్ θ అవుతుంది. 1 మైనస్ sin స్క్వేర్ θ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ విలువ ఎంత? 1. ఇక్కడ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అయితే మనకి cos స్క్వేర్ θ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆ sin స్క్వేర్ అవతలకి వెళ్తే 1 మైనస్ sin స్క్వేర్ θ అవుతుంది. అంటే 1 మైనస్ sin స్క్వేర్ θ విలువ ఎంత? cos స్క్వేర్ θ. అంతే కదా, cos స్క్వేర్ θ. ఇప్పుడు sin θ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? cos స్క్వేర్ θ అనేది వచ్చింది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. ఇప్పుడు sin స్క్వేర్ θ రెండు పక్కల వర్గం అనేది చేయండి. ఇటు కూడా cos స్క్వేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి మరలా స్క్వేర్ చేస్తే cos పవర్ 4 θ వస్తుంది. అంటే sin స్క్వేర్ θ విలువ ఎంత వచ్చింది? cos పవర్ 4 θ అనేది వచ్చింది. దీన్ని బట్టి మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయండి. cos స్క్వేర్ θ రాసుకుంటున్నాను. cos స్క్వేర్ θ ప్లస్ cos పవర్ 4 θ విలువ ఎంత? sin స్క్వేర్ θ కదా, కాబట్టి అది రాసుకుంటున్నాను. sin స్క్వేర్ θ. ఇప్పుడు cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ విలువ ఎంత? 1. ఫైనల్గా ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 1 అనమాట. ఓకేనా. ఇలా చేయాలి. ఇది కూడా మనకు ఒక కండిషన్ అండి. sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అయితే ఎప్పుడు కూడా cos స్క్వేర్ θ ప్లస్ cos పవర్ 4 θ విలువ అనేది 1 అవుతుంది. ఓకేనా. ఆ కండిషన్ తెలిస్తే అసలు ఇంత చేయాల్సిన పని కూడా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. 72 మీటర్స్ ఎత్తున్నటువంటి ఒక టవర్ ఉందంటండి. హైట్ ఎంత? 72 మీటర్స్.
ఓకేనా. అయితే ఒక కారు దూరంగా ప్రయాణిస్తుంది, ఆ టవర్ నుండి ఒక కారు దూరంగా ప్రయాణిస్తుంది. 72 మీటర్లు ఎత్తున్న ఒక టవర్ నుండి ఒక కారు దూరంగా ప్రయాణిస్తున్నప్పుడు దాని ఊర్ధ్వ కోణం 60 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకు మారింది. ఓకేనా. ఇలా చూసుకుంటే మనకి ఇదంతా 60, అయితే ఈ 60 నుంచి 30కి, ఓకేనా, ఇలాగనమాట. ఇది 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. అయితే ఆ కారు ప్రయాణించిన దూరం ఎంత, ఈ డిస్టెన్స్ అనేది కనుక్కోమన్నారు. ఓకేనా. మనకి దీన్ని ఎక్స్ అనుకోండి, ఈ టోటల్ని వై అనుకోండి. ఓకేనా. ఇప్పుడు టోటల్ మొత్తం కనుక్కొని దాంట్లోంచి ఎక్స్ని తీసేస్తే ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ కారు ప్రయాణించినటువంటి దూరం 60 నుంచి 30 డిగ్రీలుగా మారింది కదా, దాని యొక్క దూరం అనేది కనుక్కోవాలి. దాన్ని కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా కనుక్కోవచ్చు, tan θ తీసుకోండి. tan 60 విలువ ఎంత, ఇక్కడ చూడండి, sin θ బై cos θ కదా. sin θ విలువ ఎంత, 72, cos θ విలువ x. ఓకేనా. నెక్స్ట్ tan 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత, sin θ 72 బై cos θ విలువ ఇదన్నమాట, ఈ టోటల్ y. ఓకేనా. ఇప్పుడు చూడండి 72 బై x, మనకి tan 60 అంటే ఎంత, tan 60 అంటే √3 కదా. √3 అవతల తెచ్చి x అవతల తీసుకెళ్తే అప్పుడు x ఈక్వల్ టు 72 బై √3 అవుతుంది. నెక్స్ట్ tan 30, ఇది కూడా మనం చేస్తే మనకి y అవతల తీసుకెళ్ళి 72 బై, ఓకేనా, y అవతల తీసుకెళ్ళి 72 బై ఏమొస్తుంది, ఇక్కడ 1/√3, ఆ √3 అంటే పైకి వస్తుంది. 72 ఇంటూ √3 అంటే ఇక్కడ ఏంటంటే 72 ఇంటూ √3 వస్తుంది. ఇక్కడ ఏంటంటే 72/√3 అనేది వస్తుంది ఫైనల్గా. ఓకేనా. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇదేంటి, ఎక్స్ విలువ, ఇది వై విలువ. ఇప్పుడు వైలోంచి ఎక్స్ని తీసేస్తే వచ్చేదే ఆన్సర్. ఓకేనా. వైలోంచి ఎక్స్ని తీసేస్తే వచ్చేదే ఆన్సర్ అనమాట. మనకేంటి రాస్తాను చూడండి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వై విలువ ఎంత, 72√3 మైనస్ ఎక్స్ విలువ 24√3. ఎందుకంటే ఇక్కడ మనకి 72√3 వచ్చింది కాబట్టి దీన్ని కూడా అలా మార్చుకున్నాను నేను. అక్కడ 72/√3 వచ్చింది ఎక్స్ విలువ, అంటే 72ని 3తో మల్టిప్లై చేస్తే పైన 3 అనే విలువ అనేది √3 ఇంటూ √3గా రాసుకోవచ్చు. అది అలా కూడా చెప్తాను చూడండి. 24 3 అండి 72 కదా, బై √3 ఉంది. అప్పుడు ఏంటి, 3ని ఎలా రాసుకోవచ్చు, 24 ఇంటూ √3 ఇంటూ √3. ఓకేనా. 24 ఇంటూ √3 బై √3 ఇంటూ √3, కింద ఒక √3 ఉంది. ఈ √3 క్యాన్సిల్ అయితే మిగిలేదంటే 24 ఇంటూ √3 కదా. సో అదే అక్కడ రాసుకున్నాను. ఓకేనా. సో అలా రాయడం జరిగింది. ఫైనల్గా మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అంతా 48√3 వస్తుంది. 72లోంచి 24 తీసేస్తే 48√3, ఆన్సర్ అంతా 48√3. ఓకేనా. ఇలా చెయ్యాలి. సో ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మోడల్ని జాగ్రత్తగా అయితే మీరు చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే కింద కనపడుతున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.